అదేవిధంగా ఉదయపురం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు వారి అధ్యక్షుడు ఇన్ఛార్జి బొంతల వారు కూర్చోవచ్చిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే పలాసా కాశీ బొట్టు గౌరవనీయులు బ్రహ్మశ్రీ రాయల మల్లేశ్వరరావు ఆచార్య గారు మరియు ప్రధాన కార్యదర్శి వర్యులు బ్రహ్మశ్రీ సింహాద్రి ప్రసాద్ ఆచార్య గారు కూడా వచ్చేసి మొదటి వరుసలో వారు కూర్చోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే స్వర్ణకార సంఘం వారి సభ్యులు గౌరవ సభ్యులు మరియు ఆ సంఘం యొక్క అధ్యక్షులు గౌరవనీయులు పట్నాల మురళీ ఆచార్య గారు మరియు ప్రధాన కార్యదర్శి వారు గౌరవనీయులు బ్రహ్మశ్రీ లక్కోజి ప్రసాదరావు ఆచార్య గారు కూడా విచ్చేసి వారు శ్రీ 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 కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వజ్రపుత్తూరు సంఘం వారు గౌరవ సభ్యులు మరియు వారి అధ్యక్షులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ అరసవల్లి విశ్వేశ్వరరావు ఆచార్య గారు, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం రంగోలి గౌరవ సభ్యులు వారి అధ్యక్షులు సోపింటి కృష్ణాచార్య గారు మరియు ప్రధాని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం బ్రాహ్మణతర్ల గౌరవ సభ్యులు అధ్యక్షులు బ్రహ్మశ్రీ పొట్నూరు అప్పారావు ఆచార్య గారు మరియు ఆచరణలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం హరిపురం మరియు బాలిగాం సంఘ సభ్యులు బ్రహ్మశ్రీ సిరిపురం సంతోష్ ఆచార్య గారు వారు వచ్చి వారి మొదటి వరుసలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం మందస సభ్యులు అధ్యక్షులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ దొండపాటి ప్రసాదరావు గారు ఆచార్య గారు మరియు వారి ప్రధాన కార్యదర్శులు విచ్చేసి వారి మొదటి వరుసలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సిరిపురం అధ్యక్షులు బ్రహ్మశ్రీ చిత్రాడ దీనబంధు ఆచారి, ప్రధాన కార్యదర్శుల వారు బ్రహ్మశ్రీ గణపతి ఆచార్య గారు కూడా విచ్చేసి వారి యొక్క స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం లద్దపత్ర సంఘ సభ్యులు అధ్యక్షులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సింహాచలమాచారి గారు మరియు వారి ప్రధాన కార్యదర్శి వారు విచ్చేసి వారి స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పలాస స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి లక్కోజి కిరణ్ ఆచార్య గారు వారు విచ్చేసి వారి స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ముకుందపురం అధ్యక్షులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ అదొకటి ఆయన మా మామి ఇది అక్కడ ఆ చివరంటే ఆయన తీసుకోవడం ఆహ్వానించి ఈ కార్యక్రమం దగ్గరికి కోరుతూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు మరియు పలాస నియోజకవర్గంపడుతూ ఉన్నాం. మీ రాక మాకు శుభసూచనం మరియు ఆనందదాయకంగా పేర్కొంటూ ఉన్నాం. మేడం గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం.
మరియు మనందరి అభిమాన నేత గౌరవనీయులు శ్రీమతి కూర్చోబెట్టండి మనం స్టార్ట్ చేయండి మరి అలాగే పలాస నియోజకవర్గ యశోబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రకృతి ప్రేమికులు సేవా తత్పరులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి చిన్నాచార్య గారు ఈ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పలాస నియోజకవర్గ శాసనసభ్యులు పేద బడుగు బలహీన వర్గాల నాయకులు స్వాతంత్ర దీపదేవ్యై నమః దీపనాదాయ నమః దీపారాధనమస్తు ఓం సంక్రందనాని విషయేక వీరస్య ప్రగంధేన జయస్సాగమింద్రః సంక్రందనేన నిమిషేన జిష్టునా యుద్ధానేన దుశ్చవరేణ దృష్టునా తదింద్రేణ చేతా తత్సాత్వం యుదో నిర్హస్తేన ఉష్ణా తైజస్తైష జంగవేదవసే సంగస్రష్టా సైదైంద్రో గంధీ అలంకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేడం గారు అతి తక్కువ సమయంతో ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారి యొక్క ముఖ్యమైన సమయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని సభను నిర్వహించాల్సిందిగా వారికి ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. రాజద్వారే రాజగృహే సౌదా నమో విశ్వకర్మణి నభూమి నచలం చైవ నచేదో నచవాయో నచేదో నచ బ్రహ్మ నచ విష్ణు తారక సర్వశూన్య నిరాలంబు స్వయంభూ విశ్వకర్మణ. ఆ విశ్వకర్మ భగవాను ప్రార్థిస్తూ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి పెద్దలకు మరియు పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గౌత శివేశమ్మ గారికి మరియు ఏపీటీసీ చైర్మన్ వజ్రబాబురావు గారికి, అలానే మా జాతీయ ఆనివృత్యం బ్రహ్మశ్రీ పాలగొత్త బాలకృష్ణ డాక్టర్ గారికి, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమం ఇప్పటికే జరగడానికి చాలా ఆలస్యమైంది. సంవత్సరం వెనక్కుండిపోయాము. దయచేసి పెద్దలందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ విశ్వబ్రాహ్మణ జాతి ఇప్పుడున్న పరిస్థితుల్లో మా చేతి వృత్తులన్నీ కూడాను కనుమరుగైపోతాయని భయం కలుగుతుంది. దీని మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక కుటుంబాలు కూడా ఈ రోజు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దయచేసి మేడం గారు ఈ విషయాన్ని గ్రహించి మా అందరు కూడాను తగు రీతిలో న్యాయం చేయాలని ప్రభుత్వం తరఫున మా కోసం
చేనుకి నీరు, ప్రతి చేతికి పని అన్నారు. ఎంత అద్భుతమైన వాక్యం అంటే అది ఎవరు ఊహించినటువంటి వాక్యం. అది చదువుతుంటాను రోజు కూడా నేను. ప్రతి చేతికి పని అనేదంటే మేమైతే చేతి వృత్తులు వాళ్ళము. ఈరోజు బంగారం పని విషయంకి వస్తే 1,20,000 రూపాయలు ఈ కార్పొరేట్ విశ్వబ్రాహ్మణ వీరభోగ వసంతరాయుల ఆలయ కమిటీ కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి వారు గౌరవనీయులు శ్రీ ఆరిపాక మధు గారి ఆచార్య గారు కూడా ఈ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఆహ్వానం. మీ అందరూ విచ్చేసి మీ సీట్లలో మీరు ఆసీనులు కావాల్సిందిగా మీకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలానే ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా మీరు దయించి మాకు ప్రతి చేతికి పని అనే నినాదంతో మాకు కూడాను మంచి ఉపాధి దొరికేటట్టుగా మీరు మాకు చేయూతనిస్తారని ఈ సభాముఖంగా మేడం గారికి తెలియజేసుకుంటున్నాం. అలానే తదుపరి కార్యక్రమం మా ఆలయ కమిటీ అధ్యక్షులు వజ్రాల విష్ణాచార్య గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మరి నేటి ఈ చక్కని కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలకు మరియు మా కుటుంబ సభ్యులు ఎవరి మందికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మన ముఖ్య అతిథి పలాస శాసనసభ్యురాలు మన ఆడపడుచు శిరీష మేడం గారు మనకి అవకాశం కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక గ్రామాలు కలుపుకొని చిన్న చిన్న సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రతి అమావాస్య రోజు కూడా వాళ్ళు మీట్ అవుతుంటారు. వాళ్ళ యొక్క అంటే కులపరమైన వృత్తిపరమైన సమస్యలపైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాళ్ళు ఒక కూటమిగా ఉంటూ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తుంటారు. దాన్ని మేమేం చేశామంటే 2015వ సంవత్సరంలో ఒక నియోజకవర్గ సంఘం అనేది ఏర్పాటు చేయాలని ఉద్దేశించి 16 సంఘాలని కలిపి పలాస నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశాం. మరి ఆ సంక్షేమ సంఘం అయితే ఒక 2 years మంచి కార్యక్రమాలు చేసింది. మాకు ఉనికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అని ఈరోజు ఈ సభాముఖంగా చూస్తుంటే అర్థమవుతుంది. ఏ ఒక్క కార్యక్రమం చేసినప్పటికీ కూడా అందరం కూడా ఒక ఐక్యతతో ఉండేటప్పుడు ప్రతిదాన్ని మనం సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలాగే మేడం గారు ఈ రోజు ఇక్కడికి ఈ స్థలానికి మన ఈ వీరభోగ వసంతరాయుల ఆలయాన్ని అదే విధంగా ఎన్నో దేవాలయాల నిర్మాణానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తుంటారు. అలాగే ఈ వీరభోగ వసంతరాయుల ఆలయానికి మేడం గారు అలాగే పెద్దలు అందరూ కూడా వారు మనస్ఫూర్తిగా సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవాలయం రానున్న రోజుల్లో మన శ్రీకాకుళం జిల్లాలోనే అతిపెద్ద దేవాలయంగా మారుమోగుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి ఈ దేవాలయ నిర్మాణానికి సహాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి రాజకీయం కానీ ప్రజాసేవ చేయడానికి కానీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన సంఘం అనేది ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఈర్ష్య భావాలు లేకుండా మన సంఘాన్ని ముందుకు నడిపించుకొని ఏదైతే మనం ఈ కార్యక్రమం విశ్వబ్రాహ్మణ గుడి కోసం అదేవిధంగా శివాలయం కోసం ఒక మంచి కార్యక్రమం జాతికి అంకితం చేయాలని ఉద్దేశించి అదేవిధంగా మేడం గారు ఒక సంకల్పం ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనే సంకల్పం. కాబట్టి మేడం గారు ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుంటారు. ఏ సమస్య చెప్పినా సరే అది ఎవరు కాదు ఆ సంఘమా వ్యక్తి అనే విషయం కాకుండా సంఘం సమస్య చెప్పిన వెంటనే స్పందించే వ్యక్తి మన శిరీష మేడం గారు. అటువంటి వ్యక్తి మన పలాస నియోజకవర్గానికి ఒక ఆనిముత్యం. సో ఇటువంటి ఆనిముత్యాన్ని మన సంఘం కంపల్సరీగా మేడం గారి సేవలు మేడం గారి అభివృద్ధి చేసిన పనులకు మన యొక్క చేయూత సహకారం ఉండాలని తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ పలాస నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గౌతు శిరీషమ్మ గారికి అలాగే ఏపీటీఎస్
చైర్మన్ గారు వజ్రబాబురావు గారికి, పెద్దలు, విశ్వబ్రాహ్మణ చైతన్యవంతులు, విద్యావంతులు, మేధావి, మన జాతి ఆణిముత్యం అయినటువంటి గౌరవనీయులు బాలకృష్ణ డాక్టర్ గారికి, మరి మన జిల్లా ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ కూడా బలంగా ఉన్నాయంటే వాటికి ఒక నాయకుడైనటువంటి ఆర్నిస్టులు జాతి అభివృద్ధి కోరుకున్నటువంటి గౌరవనీయులు సింహాద్రి ధనుంజయాచార్య జిల్లా అధ్యక్షులు మరి గౌరవ శాసనసభ్యుల ముందు ఉంచవలసిన బాధ్యత నా పైన ఉంది. ఇక్కడ సిగ్నల్ లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం కోసం ఎంతో మంది ఆర్నిస్టులు శ్రమించి మరి ఈ ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం ద్వారా మా కష్టాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో చాలా మంది చూసిన తరుణంలో మరి ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం పూర్తయి అయినప్పటికీ కూడా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకారం, ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా ఎంతో మందికి లబ్ధి జరుగుతున్నటువంటి ఒక సంస్థ అది. తద్వారా చాలా కుటుంబాలని ఆదుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం జరగాలని చాలా మంది ఆశపడిన తరుణంలో మరి ఇప్పటి వరకైతే ప్రకటించలేదు. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి కొద్ది రోజుల్లో మరి ప్రభుత్వం ద్వారా ఈ కార్పొరేషన్ ఏర్పాటు జరిగి తద్వారా మా కుటుంబానికి మేలు జరగాలని మేమైతే పేరు పేరున మేమందరికీ సభాముఖంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మరి తప్పకుండా జరుగుతుందని భావిస్తున్నాం. మరి ఈ సందర్భంలో జాతి విశ్వబ్రాహ్మణ జాతి అంటే ఏమిటని ఒక చిన్న పాట, సమయమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి చాలా కష్టపడి ఒక రచన చేశారు. అతను కొలుమోజు పూర్ణచంద్రరాచారి వజ్రకొత్తూరు సంఘం ప్రతినిధి. అతను కష్టాన్ని మనం వేదిక ముందు ఉంచాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఇది మీ ముందు ఈ పాట రూపం నుంచి నేను ముగిస్తున్నాను. రచన కొలుమోజు కృష్ణమూర్తి ఆచారి, వజ్రకొత్తూరు విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధి. వందనం 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 అభివందనం విశ్వబ్రాహ్మణ సంఘ ఐక్యాభివందనం. వందనం అభివందనం విశ్వబ్రాహ్మణ సంఘ ఐక్యాభివందనం. కొలిచేందుకు మూర్తి, మలిచేందుకు శిల్పి, నిలిచేందుకు గూడు నిర్మించేవాడు. కొలిచేందుకు మూర్తి, మలిచేందుకు శిల్పి, నిలిచేందుకు గూడు నిర్మించేవాడు. వివిధ ఆకృతులకు విధాత వడ్డంగి, వివిధ ఆకృతులకు విధాత వడ్డంగి. మనకు శుభ సింగారం, మనిషికి బంగారం, మనసుకు సింగారం, మనిషికి బంగారం. స్వర్ణకారుల నైపుణ్యం, స్వర్ణకారుల నైపుణ్యం. పంచవృత్తులు ప్రగతికి శుభ సూచికలు, పంచవృత్తులు ప్రగతికి శుభ సూచికలు. వందనం అభివందనం విశ్వబ్రాహ్మణ సంఘ ఐక్యాభివందనం. జీవమే బరువు బరువు, సాగరమే అరుదు అరుదు, సాగరమే సంసారం, ఈదరమే బరువు బరువు. విధాత వ్రాతలకు వీధి పాలు అయ్యేమో, విధాత వ్రాతలకు వీధి పాలు అయ్యేమో. స్వధాత తలుపులకు ఎదురు నిలిచి చూసేము, స్వధాత తలుపులకు ఎదురు చూచి నిలిచేము. వందనం అభివందనం విశ్వబ్రాహ్మణ సంఘ ఐక్యాభివందనం. అంగడిలో రెడీమేడు, ఇలలో పని లేదు. అంగడిలో రెడీమేడు, ఇలలో పని లేదు. వేచి వేచి చూసినా మిగిలేది శూన్యమే. పంచవృత్తు కష్టాలను పాలకులు నెరవేర్చాలి, పంచవృత్తుల కష్టాలు పాలకులు నెరవేర్చాలి. అండదండగా ఉండి ఆపదలు తీర్చాలి, అండదండగా ఉండి మాకు ఆపదలు తీర్చాలి. వందనం అభివందనం
విశ్వ బ్రాహ్మణ సంఘ ఐక్యాభివందనం. ధన్యవాదాలు సార్. మరి విశ్వ బ్రాహ్మణులు ఈ సమాజంలో వారి యొక్క విశిష్టత ఏమిటి? బలో విశ్వకర్మ భగవానికి, బలో విశ్వకర్మ భగవానికి, బలో శ్రీమద్ విరాట్ పోతున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి. ఈరోజు చాలా శుభ సమయం, అందరికీ శుభ. ఆయన కృషికి భారతదేశ చరిత్రలో వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనేటువంటి గౌరవ పురస్కారాన్ని ప్రజలు అందించేటువంటి మహానుభావుడు. అలాగే శ్రీకాకుళం భారతదేశ చరిత్రలో పురిటిగట్టగా శ్రీకాకుళం మారడానికి ముఖ్య కారకులైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు, మహానుభావుడు. అటువంటి వారి తాలూకా కుటుంబం నుంచి వారి కుమారులు గౌరవనీయులు శ్యామసుందర్ శివాజీ గారు 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉంటూ మరి తాతగారి తాలూకా ఔన్నత్యాన్ని, తండ్రి తాలూకా గొప్పతనాన్ని తీసుకుంటూ ఈవేళ మన అందరి తాలూకా అభిమానాన్ని పొందగొడుతూ ఈరోజు ఇక్కడికి మన అభిమానాన్ని, ఆప్యాయతని గుర్తించి ఈరోజు మనకి మన సోదరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి శ్రీమతి గౌతు శిరీష మేడం గారికి, ఎమ్మెల్యే గారికి నా తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తదుపరి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు, ఇక నాయకులు అయినటువంటి తెలుగుదేశం నాయకులు అయినటువంటి రచ్చబాబురావు గారికి, అలాగే మా బావగారు ఈవేళ నేనున్నాను అనుకుని ఏ విశ్వబ్రహ్మణి కానీ ఏ పేద వ్యక్తి అయినా సరే నేనున్నాను నీకని భుజం తట్టి తన అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి డాక్టర్ మన బాలకృష్ణ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక నచ్చిన తమ్ముడు శశిభూషణ్ రావు స్థపతి గారికి, వేదిక నచ్చిన నా పార్టీ అభిమానులకు, అలాగే ఈ రోజుకి కార్యక్రమానికి విచ్చేసేటువంటి నా కుటుంబ సభ్యులు 50 మందికి కూడా సోదర సోదరిమణులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా శుభదినం. దేశాల్లో భారతదేశానికి ఒక అన్య ఉత్పన్నత ఖ్యాతి ఉంది. ఆ ఖ్యాతి కారణం ఏంటంటే మన శిల్ప సంపద, మన కట్టడాలు. ఈ యొక్క శిల్ప సంపదకు నాంది పలికింది ప్రపంచ చరిత్రలో భారతదేశం. దానికి నాంది పలికిన వాడు మన విశ్వకర్మ శిల్పి. అలాగే ఈ రోజు దేవాలయాల్లో, ఆలయాల్లో ఉండేటువంటి అమ్మవార్లకైతేనేమి, అలాగే మన స్త్రీమూర్తులకైతేనేమి ప్రతి ఆభరణాలు, బంగారు ఆభరణాలు తయారు చేసి ఈవేళ పాటలో చెప్పిన విధంగా ఆంకానికి దారి చూపిన వాడు విశ్వకర్మ, మన స్వర్ణకారుడు. ఇలాగా అలాగే అదే విధంగా ప్రతి 5 వృత్తుల వాళ్ళు కూడా మనకి అందరితో ఈరోజు తాత, బావ, అమ్మ, అన్న అనేటువంటి పిలుపులతో ఈరోజు మనం ఆ రోజు నుంచి నాటి నుంచి నేటి వరకు ఉన్నాం. మన పని ఏంటంటే అన్ని జాతులకి మనం ఉపయోగపడేవాళ్ళం, అందరికీ మనం ఉపయోగపడేవాళ్ళం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే చాలా మంది తెలియక 5 వృత్తుల్ని 5 జాతులు అనుకుంటున్నారు. కర్ర పని అంటే ఇది ఒక జాతి ఏమో అనుకుంటారు. వడ్రంగులు అంటే వడ్రంగులు జాతి కాదు, విశ్వబ్రహ్మణుడు. అదేవిధంగా స్వర్ణకారులు ఇది జాతి కాదు, స్వర్ణకారులు అనేది ఒక వృత్తి. కంచర పని వాళ్ళకు అది ఒక వృత్తి. ఎమ్మెల్యేగా అందరికీ తెలిసిన వ్యక్తి శివాజీ గారి కుమార్తె, అలాగే అత్యధిక మెజారిటీలో వర్గానికి గెలిచిన శివాజీ శిరీష గారికి గుడ్ మార్నింగ్ మేడం. అలాగే వీటిని అలంకరించిన అత్యధిక మెజారిటీ గెలిచిన మహిళా ఎమ్మెల్యే గారు, ఫస్ట్ ఎమ్మెల్యే గారు, అలాగే మన చైర్మన్ గారు, నాకు వచ్చిన దగ్గర నుంచి కూడా సహాయ సహకారం అందిస్తూ నాకు అభివృద్ధికి కాంక్షించిన పద్మబాబురావు గారికి, అలాగే వేదిక వర్ణించిన మీకు పెద్దలకి నమస్కారం. అలాగే ఈ సభని ఇంత బాగా చేసినందుకు వచ్చిన వివిధ దూరం వచ్చిన పెద్దలందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. నారాయణ గారికి రాజకీయాలు పుట్టారు, రాజకీయంలో పెరిగారు, సమస్యలు తెలుసు. మా సమస్య కొద్దిగా ప్రయారిటీస్లో పెట్టి మా సమస్య చెప్పేసి కోరుతున్నాము. అలాగే నా వైపు నుంచి మన కుటుంబాలందరికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ, ఎటువంటి సహాయం కావాల్సినా కానీ, విద్యాపరంగా కానీ, భోజపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ నేను ఖచ్చితంగా అందిస్తాను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సార్ ఎనీ టైం. అట్లాగే టైం అవుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్.
జగద్గురు వీరబ్రహ్మం గారి పోతులూరి వీరబ్రహ్మం గారి వారసులుగా ఎక్కడో కడప జిల్లాకి చెందిన కల్లిమల్లాయపల్లిలో అతని సజీవ సమాధి జరిగి అతని యొక్క జ్ఞాన సందేశాలను ఒక విజ్ఞానవంతం చేసి చైతన్యపరిచినటువంటి వీరబ్రహ్మం గారి వారసత్వంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసి మనందరినీ గౌరవించి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి సోదరిమణి ఓటమి విజయాలతో ఓర్పు సహనము విజయము ధైర్యము సాహసంతో ఈ రోజు పలాస శాసనసభ్యురాలుగా 43 ఓట్లతో గెలిచి ఒక మహిళా సోదరిమణిగా మనందరూ స్టేజ్కి వచ్చినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఉన్నాం. సీనియర్ ఆనాటి పలాస మున్సిపల్ చైర్మన్ అభివృద్ధి పదం నడిపిన మధ్య బాబురావు గారు ఈ రోజు ఏపీటీసీ ఆర్టీసీ చైర్మన్ గా మళ్ళీ మన వీరబ్రహ్మం గారి సభావేదికి వచ్చినందుకు అతనికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఆహ్వానాలు తెలియజేస్తున్నాము. కుల వృత్తిరే అనొచ్చు, రాజకీయ రంగాల్లో ఉన్నతమైనటువంటి దారులు చూపించినటువంటి గౌరవ పెద్దలు విఠలన్నయ్య గారికి కూడాను, అలాగే మన అందరి అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, కుటుంబ సభ్యుడు అవ్వచ్చు, కుల ముందు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ఈ ప్రముఖ వైద్యులు కాలభక్తుల బాలకృష్ణ డాక్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకు, ముందు ఉన్న వివిధ సంఘాల సభ్యులకు, మహిళా సోదరిమణులకు ప్రత్యేకమైనటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి వీరబ్రహ్మం గారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రెండు విషయాలు మన అందరి తరఫున మేడం గారు ఉన్న సమక్షంలో తెలియజేయదలుచుకున్నాను. అందరూ కూడాను విశ్వ బ్రాహ్మణ జిల్లా సంఘ అధ్యక్షులు కూడా చెప్పారు, పదవులేవి సాహసం కాదు, ఆలోచించలేము, తక్కువ మందిలో ఉంటాం, అది ఏమీ కాదు. నేను అనేది మాత్రం వాస్తవం. ఏం లేదంటే నేను ఒకే ఒక పసుపు జెండాన్ని నమ్ముకున్నాను, ఒకే ఒక గౌతు కుటుంబాన్ని నమ్ముకున్నాను, ఒకే ఒక గింజరపు కుటుంబాన్ని నమ్ముకున్నాను. ఈ రోజు నా స్థాయి ఏ రోజు కూడా రాజకీయ రంగంలో తగ్గే పొజిషనే లేదు. ప్రతి ఒక్క ఉన్నతమైన పదవి కూడా నాకు అందించారు ఈ తెలుగుదేశం పార్టీ గౌతు కుటుంబం సర్వముఖంగా మా అందరి కుటుంబ సభ్యులుగా శిరస్సు వంచి తెలియజేసుకుంటున్నాను. ఆనాడు మండల పార్టీ ప్రెసిడెంట్ గా చేశాను, జిల్లా వారి కార్యదర్శిగా చేశాను, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు యువతగా ఈ రోజు ఉన్నానంటే నాకు ఇచ్చినటువంటి గౌరవం మా గౌతు శిరీష గారి యొక్క కుటుంబము, వారి యొక్క సభ్యులని తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం కూడాను విషయం తెలియజేయాల్సింది ఏంటి అంటే, మనం ప్రపంచం కోసం, దేశం కోసం, మన గ్రామం కోసం, మండలం కోసం ఎంత ముఖ్యమో మనం తెలుసుకోగలిగితే చాలు అని ఒకే ఒక మాటలో మీకు తెలియజేస్తున్నాను. విరాట్ బ్రహ్మ గారు చెప్పిన పంచముఖ దారుకారుడు, ఆయుకారుడు, కంసకారుడు, శిల్పకారుడు, స్వర్ణకారుడు అనే 5 పుట్టిన బ్రహ్మలే అందరూ వీర బ్రహ్మలని అందరికీ తెలియజేస్తాం. ఇటువంటి వీర బ్రహ్మాల్లో ఒకే ఒక విషయం, కత్తి, ఇనుము, పాల రైతుకు కావాల్సిన తయారు చేసేవాడు. అలాగే నాగలి నుంచి, మెట్టి నుంచి, బండి చక్రం నుంచి, ఇంట్లో ఉన్నటువంటి తలుపు, పీట, దేవుడి స్తంభాలు ప్రతి ఒక్క తెలియజేసినటువంటిది ఈ కార్పెంటర్ దారుకారుడు. అలాగే కాంసకారుడు, తిన్నటువంటి కంచాల నుంచి, గంగారాల నుంచి ఎన్నో రకాల లోహాలతో తయారు చేసినటువంటి మన ఎన్నోటువంటి కాంసకారులు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శిల్పకారులు అంటున్నమే, శిల్పకారులకు సంబంధించినటువంటి ఇంజనీర్ ఎవరు ఈ ప్రపంచంలోనే లేడు. మీ అందరికీ తెలుసుకో తెలియదు. ఆనాడు ఏదో చదువుకోలేదు, ఇంజనీర్ చదువు లేవు, ఇంజనీర్ రాక లేదు, ఇంజనీర్ బడి లేదు, ఇంజనీరింగ్ కాలేజీ లేవు, కానీ ఇంజనీర్ గా ధీటుగా ప్రశ్నించినటువంటి తయారు చేసినటువంటి చరిత్ర విశ్వబ్రాహ్మణుడికి ఉంది. అదే శిల్పకారుడు. ఆ శిల్పకారుడే ఇక్కడ ఈ వీరబ్రహ్మం గారి ఆలయాన్ని నిర్మించడంలో మొదటి ఆయమెట్టని తెలియజేస్తున్నాం. చివరిగా స్వర్ణకారుడు, ఏమండి పెళ్లి చేసుకున్న శ్మశానం నుంచి తిరుపతి దేవుడి కిరీటం వరకు కూడాను ఈ రోజు కూడా మొగ్గు చెక్కల ఆభరణాలతో అలంకరించి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గారి వస్తువులు కూడా తుప్పు పెట్టకుండా తయారు చేసినటువంటి బ్రాహ్మణుడు స్వర్ణకార విశ్వ బ్రాహ్మణుడు. ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాను. ఊయల నుంచి ఉయ్యాల వరకు, ఊయల నుంచి చిన్నప్పుడు బొంగరం మాట్లాడుతున్న బొంగరం నుంచి మళ్ళీ తయారు చేసినటువంటి నావల వరకు, దేవుడి కాలుక రథాల వరకు ప్రతిదీ అంతేందుకంటే తీర్థం పుచ్చుకున్న ఉద్దరం నుంచి లోహం తయారు చేసిన విగ్రహం వరకు వీరబ్రాహ్మణుడి చరిత్ర ఉందని అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క వీరబ్రహ్మ చరిత్ర మనకి ఎంత ఉపయోగం మనం తెలియజేసుకుంటున్నాం. మనం గర్వంగా ఉన్నాం, ఎప్పుడు చిన్నతనంగా మాట్లాడకూడదు, మనం గర్వంగానే ముందుకెళ్దాం. ఈ కార్యక్రమంలో మనం సంబంధించినటువంటి విషయాలు మేడం గారి దృష్టిలో 3 మాటల్లో పెడుతున్నాం. మనం బంగారం పని చేసినా, కార్పెంటరీ పని చేసినా ఎక్కువగా కళ్ళకు హాని కలుగుతుంది. కళ్ళకి ఎఫెక్ట్ వస్తుందమ్మా శిరీషమ్మ, మా కళ్ళకి చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఆ సూక్ష్మ పనులు చేయాలి. అలాగే వెన్నుపోసు డబ్బులు వస్తున్నాయి. ఈ విధంగా అనేక మంది మా బీసీలో ఉన్నటువంటి ఈ విశ్వబ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఆనాడు ఒంటరి మహిళా
కార్పొరేట్ లోన్లు వచ్చేటప్పుడు కూడా మాకు ప్రాధాన్యత కొన్ని ఇవ్వండి. అలాగే ఆదరణ పథకాల్లో అనేక బంగారు వృత్తులు, కార్పెంటరీ మిషన్లు ఇవన్నీ చాలా అవసరమైనటువంటి ఉన్నాయక అందరితో పాటు కాకుండా మా కార్పొరేషన్ సపరేట్ గా మీరు ఆ మిషన్లని తెలియజేసి మీ ఆధ్వర్యంలో మరొకసారి నియోజకవర్గం మొత్తానికి ఇప్పించవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క గ్రామాల్లో శ్మశాన వాటిల్లో, ప్రతి ఒక్క గ్రామాలలో సామాజిక భవనాలు, మనకు సంబంధించిన శ్మశానాలు ఎక్కడెక్కడ రోడ్లు ఇబ్బందులుగా ఉన్నాయో నాకు దయచేసి తెలియజేయండి. నేను మేడం గారికి తెలియజేస్తాను. ఒక వారధిగా మనందరి శ్మశాన వాటికి రోడ్లు, అలాగే వజ్రపుత్తూరు మండల హెడ్ క్వార్టర్ లో ఒక విశ్వ బ్రాహ్మణ సామాజిక సంఘ అభివృద్ధి కూడా మీరు తోడ్పాటు చేయవలసిందిగా అందరి తరఫున తెలియజేసుకుంటూ గౌరవ శిరీషామ్మ గారికి వేదికను అలంకరించే ముందు అక్క ఇది మా ఆయువు పట్టు, ఈ ప్రాంగణం మా తాలూకా జననం మరణం అన్ని సాహసాలతో ఈ ప్రాంగణం ఉంది. దయచేసి ఈ వీరబ్రహ్మం గారి గుడి ఆలయాన్ని మీరున్న 4 సంవత్సరాల పదవీ కాలంలోనే ఇది ఘనంగా పూర్తి చేసి ప్రారంభం చేసి మా అందరికీ ఒక నిలయమైనటువంటి స్థలంగా తీర్చిదిద్ది చేస్తారని మీ అందరి ఆశీర్వది ఒక దేవాలయ శాఖ నుంచి ఏదైనా మాకు నిధులు సమర్పించి మమ్మల్ని ఒక గుర్తింపు ఇస్తారని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ మేడం గారికి సన్మాన కార్యక్రమం అయిన తర్వాత ఆవిడ పలుకులు వినిపించి ఆవిడ సమయం లేదు కాబట్టి తర్వాత మనం సభని ఏర్పాటు చేసి మిగతా మాట్లాడడానికి అవకాశం కల్పిద్దాం. సభకు సన్మాన కార్యక్రమం రావచ్చు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ మహిళా మనులు శిరీష మేడం గారికి తిలకదారంతో గౌరవిస్తూ ఉన్నారు. అదేవిధంగా అంతమంది మహిళా మనులు వారికి తిలకదారంతో అలాగా ఆ విశ్వబ్రాహ్మణ ఆడపడుచుగా గుర్తించి వారికి సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ యజమానులతో సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా సన్మాన కార్యక్రమంలో కూడా చాలా సుదీర్ఘంగా అదేవిధంగా మేడం గారికి సన్మాన పత్రంతో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం పలాస నియోజకవర్గ పెద్దలు 50 మంది పేరు పేరున వారికి సన్మాన పత్రం సంఘ ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించిన సోదరులు శశిభూషణ్ గారికి మరియు చంద్రరావు గారికి, వారి కమిటీకి, మరియు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన పెద్దలు పితృ సమానులైన మధ్య బాబురావు గారికి మరియు గారికి, మరి ఒక ప్రముఖ వైద్యులుగానే కాకుండా పలాస నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ ఈరోజు విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీకి ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన వైద్యులు బాలకృష్ణ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన నా తెలుగుదేశం పార్టీ సోదరులకు, వేదికను అలంకరించిన సోదరులకు, వేదిక ముందున్న కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మరియు విశ్వ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన జిల్లా స్థాయి నాయకులకి, మా పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడానికి రాజకీయ వేదిక కాదు. అయితే ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఏదో సందర్భంలో మరి అనుకోకుండా వచ్చినట్టుంది, మరి చాలా చిన్న కమ్యూనిటీ అని. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, కులం అన్నది మన ఐడెంటిటీ, మన గుర్తింపు. మన కులానికి మనం ఎంత అభిమానంగా చూసుకుంటామో ఇతర కులాల వారికి అంతే గౌరవం ఇవ్వాలి. అలా చేస్తేనే ఈరోజు రాజ్యాంగం మనందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. పెద్ద కులాలని ఎక్కువ, చిన్న కులాలు ఎక్కడ పెద్ద చిన్న లేదు. అయితే సంఖ్యాబలంగా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నారు తప్పితే ఈరోజు ప్రతి ఒక్కరు సమాజంలో సమానంగానే గౌరవం పొందుతున్నాం. సమాజం పట్ల మన బాధ్యత కూడా సమానంగా తీసుకోవాలి. చిన్న ఉదాహరణ అండి, ఈరోజు మన జాతీయ జెండా తీసుకుందాం. హిందూ, క్రిస్టియన్, ముస్లింలు సంఖ్యలో హెచ్చు తగ్గులున్న జాతీయ జెండాలో 3 మతాలకి సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చారు. అది మన భారతదేశ ప్రత్యేకత. ఇక ఈరోజు మామూలుగా స్వర్ణకారులనే ఇందాక పెద్దలు వివరంగా మాట్లాడడం, చాలా విషయాలు తెలుసుకున్నాం. సాధారణంగా విశ్వబ్రాహ్మణ్ అనగానే స్వర్ణకారులనే
అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు ప్రతిరోజు మనకు అవసరమైన సమాజంలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అవసరమైన 5 కుల వృత్తుల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తే ఒక ప్రత్యేకమైన గౌరవంతో మీరు ఉన్నారని తెలుసుకోవడం నిజంగా మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ 5 కుల వృత్తులు లేకపోతే ఈరోజు సమాజంలో మనిషే లేదు, మనిషి మనుగడే లేదని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు పెద్దలు మాకు తెలియజేశారు. అయితే ఈరోజు విశ్వ బ్రాహ్మణ సంఘానికి ఒక మన కార్పొరేషన్ లేదనే విషయం కూడా తీసుకొచ్చారు తప్పనిసరిగా. అయితే ఇందాక మా సోదరుడు శశి ఒక చాలా పెద్ద లిస్ట్ చదివాడు. నేను ఎమ్మెల్యే మర్చిపోయినట్టున్నాడు, మంత్రి అనుకుని చాలా పెద్ద లిస్ట్ చదివాడు నా ముందు. అయితే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఎలా అయితే ఒక్కసారి శాసనసభ్యురాలుగా పలాసలోని బాధ్యత తీసుకున్నాక కుల మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా పలాస అభివృద్ధి, పలాసలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సంక్షేమం నా బాధ్యతని ఇక్కడ ఉన్న పెద్దల సాక్షిగా తీసుకొని ముందుకెళ్తున్నాను. అదే విధంగా మాకు రేపు ఆగస్టులోని అసెంబ్లీ సమావేశాలు 2 వారాలు ఉన్నాయి. మీరు చెప్పిన విషయాలే చాలా స్పష్టంగా ఒక కాగిత రూపంలోని మన శ్రీకాకుళం సంఘం తరఫున నాకు రాసి ఇవ్వగలిగితే శ్రీకాకుళం అందరి ఎమ్మెల్యేని కలుపుకునే శక్తి అయితే ఉందండి. అదే విధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్పి ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రినిగా ఉన్న సోదరి మన సవిత గారికి ఈ కార్పొరేషన్ కూడా ఒక పెట్టగలిగితే మన తెలుగుదేశం పార్టీకి మరింత బలం, మరింత గౌరవం వస్తుందని చెప్పి మీ పట్ల నేను నాకు ఇచ్చిన ఆ బాధ్యత నెరవేరుస్తాను. అలాగే ఇందాక ఒక సోదరి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మా 5 కుల వృత్తులు వాళ్ళు అన్నారు. ఈరోజు ప్రభుత్వ పరంగా మీరు ఏం కోరుకుంటున్నారు అంటే పనిముట్లు కానీ లేకపోతే ఎటువంటి కార్పొరేషన్ కాకుండా ప్రభుత్వ పరంగా ఈ 5 కుల వృత్తులు చేస్తున్న వాళ్ళకి అత్యంత క్లిష్టమైన కుల వృత్తులు ప్రతి ఒక్కరికి పనికి వచ్చే కుల వృత్తులు చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా మీరు ఏం కోరుకుంటారో నాకు స్పష్టంగా చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఇది చంద్రబాబు, నేను మా తమ్ముడు శశికి తెలుసండి, ఇటువంటి సన్మానాలు సత్కారాలు వద్దంటారు. ఎందుకంటే ఒక ఆడపిల్లని నమ్మి రికార్డు స్థాయి మెజార్టీలో గత 5 సంవత్సరాలుగా నన్ను కాపాడుకుంటూ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఏదైతే ప్రతి చేతికి పని, ప్రతి చేతికి నీరు అన్నానో వాటిని కట్టుబడి మీరు ఇచ్చిన బాధ్యతతో ముందుకెళ్తాను. మరి మీరు అందరూ ఆత్మీయంగా చేసిన సన్మానాన్ని కాదలేక తీసుకున్నాను. కానీ ఎటువంటి సన్మానాలు మీరు నాకు గెలిపించడమే నాకు ఇచ్చిన చాలా పెద్ద అవార్డుతో మీ పట్ల ఉన్న బాధ్యతని పూర్తిగా ఇక్కడున్న పెద్దలందరినీ కలుపుకొని ముందే చెప్పాను, కులం, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా నా సహాయం కోరి వచ్చి నా మీద నమ్మకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కోరిన సహాయం పూర్తిగా నెరవేరుస్తానని చెప్తూ మరొక్కసారి ఆత్మీయంగా మీ సోదరిగా ఈరోజు చీర సారే పట్టి మరి నాకు మీ తాలూకా ఆత్మీయతని పంచిపెట్టిన ప్రతి ఒక్కరికి నా అక్క చెల్లెలకి పెద్దలకి అందరికీ పేరు పేరున విశ్వబ్రాహ్మణుల యొక్క ఈ సమావేశానికి వారు విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు వారికి పూర్తిగా బిజీ షెడ్యూల్, ఆ షెడ్యూల్లో కూడా మనకు 1 అవర్ టైం ఇచ్చి ఇక్కడికి విచ్చేసిన వారికి వారి పరివారం అవుతున్నాం. వీటి పక్కన చూడండి. గౌరవంగా ఇంతవరకు తన స్వాగత ఉపన్యాసాలతో అందరినీ గౌరవించి తమ యొక్క డీటైన వాయిస్ తో సభను జయప్రదం చేసినటువంటి రంగోయి మన ప్రముఖులు మాట్లాడదాం. స్లైట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని డిస్కస్ చేద్దాం. మళ్ళీ అందరూ ముందుకు కలవాలంటే మన టైం పడుతుంది. ఇది మై హంబల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.